మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలము వాక్యము ధ్యానించే కంటే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. మా జీవితంలో మరొక హృదయకాలం నీ కృపచేత అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. హృదయకాలము నీ వాక్యము ధ్యానించబోతుండగా యేసయ్య వాక్యమైన దేవా, మా అందరితో మీరు మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు తన కృప చేత మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం నుంచి 27వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం నుంచి 27వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే 2 అంశాలు హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. దేవాది దేవుడు చిన్నపిల్లలను ఆశీర్వదించుట మొదటి అంశం. జీసస్ బ్లెస్ ద లిటిల్ చిల్డ్రన్ మొదటి అంశం ధ్యానించబోతా ఉన్నాము. రెండో అంశం చూసినట్టయితే జీసస్ స్పీక్ టు ద రిచ్ యంగ్ మ్యాన్. ఒక ధనవంతుడైన యవనస్తునితో దేవాది దేవుడి దగ్గరికి ఆ యవనస్తుడు వచ్చినప్పుడు దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన అంశము ధ్యానించబోతా ఉన్నాము. మొదటి అంశం చూసినట్టయితే మరి చిన్న పిల్లలను దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి అంశము ధ్యానించబోతా ఉన్నాము. మరి ఆ సమయంలో చాలామంది తల్లిదండ్రులు తమ చిన్నపిల్లలను యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చి యేసయ్య ఆ చిన్న బిడ్డలను ఆశీర్వదించాలని ఆశతో మరి యేసు ప్రభు దగ్గరికి ఆ చిన్న బిడ్డలను తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఆటంకపరిచినప్పుడు దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ చిన్న బిడ్డలను ఆటంకపరచకూడదు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని తెలియచేసిన అంశము. దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూస్తున్నట్టయితే 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. మరి యేసు ప్రభు శిష్యులు ఆ చిన్న బిడ్డలను తల్లిదండ్రులు మరి యేసు ప్రభు ముట్టాలని మరి యేసు ప్రభు దగ్గరికి చిన్న బిడ్డలను తీసుకొని వచ్చినప్పుడు శిష్యులు మరి వారిని ఆటంకపరిచి ఉన్నారు. వారిని ఆటంకపరిచినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్న మాట చూసినట్టయితే, యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచకూడదు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చిన్న బిడ్డలను ఆటంకపరచకూడదు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని యేసు ప్రభు తెలియజేసిన ఈ యొక్క అంశము చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చిన్న బిడ్డలను ఇంతకుముందు కూడా మనం అనేక పరిమాణాలు ధ్యానించాము. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని యేసు ప్రభు శిష్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వారి మధ్యలో ఒక చిన్న బిడ్డని నిలబడి ఇలాంటి చిన్న బిడ్డ మనస్సు కలిగిన వారిని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని యేసు ప్రభు తెలియజేశాడు. ఇక్కడ కూడా చూసినట్టయితే ఈ చిన్న బిడ్డలను ఆటంకపరచకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు మరి తన శిష్యుల మీద కోపపడినట్టుగా చూస్తూ ఉన్నాము. ఇలాంటి చిన్న బిడ్డలను ఆటంకపరచకూడదు, ఇలాంటిది వారిదే పరలోక రాజ్యం అని యేసు ప్రభు తన శిష్యులకు తెలియచేసినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచకూడదు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వల్ల దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశించడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పాను. చిన్న బిడ్డల వంటి హృదయాలు కలిగి, ఒకవేళ చిన్న బిడ్డల వంటి హృదయాలు కలిగి ఉండకపోతే వారు నిత్యంగా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తారు. ఎందుకంటే మనం పరలోక రాజ్యము ప్రవేశించాలంటే మనం చిన్న బిడ్డల హృదయాలు కలిగి ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, చిన్న బిడ్డలు వారు ఎలా అంటూ ఉంటారంటే వారిలో ఏ ఆశ ఉండదు. వారిలో మరి ఎవరైతే ఆ చిన్న బిడ్డలను వారి దగ్గర చేర్చుకున్నప్పుడు ఆ బిడ్డలు వారి దగ్గరకు వస్తారు. అలాంటి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నవారే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఒకవేళ చిన్న బిడ్డ లాంటి వారి మనస్సాక్షి కలిగి ఉండని వారు నిశ్చయంగా వారు పరలోక రాజ్యంకి వెళ్ళరు అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట. దేవుని ప్రజలను చూసినట్టయితే ఈ చిన్న బిడ్డల వల్ల దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశించడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఆమెన్, హల్లెలూయా. యేసు ప్రభు చిన్న బిడ్డలను ఎత్తుకొని
మరి వారిపై చేతులుంచి వారిని ఆశీర్వదించాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఇక్కడ ఈ అంశంలో మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అక్కడున్న ఆ చిన్న బిడ్డల తల్లిదండ్రులు కానీ వారు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి యేసు ప్రభు తమ బిడ్డలను ముట్టాలని వారు ఆశతో తీసుకొచ్చారు. మనం కూడా మన చిన్న బిడ్డలను దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చి మరి దేవుని యొక్క సేవకుల చేత వారిని ఆ సమయంలో పేరు పెట్టే సమయంలో, పుట్టెంటుకలు తీసే సమయంలో మరి సేవకులు ఆ నొత్తటి మీద ఆ ఒక సిలువ గుర్తు వేసి చిన్న బిడ్డలను ఆశీర్వదిస్తారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యేసు ప్రభు కూడా చిన్న బిడ్డలను ఎత్తుకొని వారి మీద చేతులొచ్చి వారిని ఆశీర్వదించినట్టు ఆశీర్వదించినట్లు చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మన చిన్న బిడ్డలను కూడా సేవకుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు సేవకులు చిన్న బిడ్డలను ఆశీర్వదిస్తారు. యేసు నామంలో, తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బిడ్డలను ఆశీర్వదిస్తారు. ఎందుకంటే చిన్న బిడ్డలను ఆటంకపరచకూడదు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని యేసు ప్రభు తెలియచేసి మరి చిన్న బిడ్డల మనస్సాక్షి కలిగి ఉండని వారు నిత్యంగా వారు మరి చిన్న బిడ్డలను మనస్సాక్షి కలిగి ఉండని వారు నిత్యంగా వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని యేసు ప్రభు తెలియచేసి చెప్పిన తర్వాత ఆ చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగులించుకొని వారిపై చేతులుంచి ఆశీర్వదించున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అలాగే చూసినట్టయితే రెండో అంశం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి చూసినట్టయితే 17వ వచనం నుంచి 27వ వచనం వరకు ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఇది మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 16 నుంచి 30 వరకు, లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుంచి 30 వరకు కూడా మరి మత్తయి సువార్తికుడు లూకా సువార్తికుడు కూడా రాశాడు. మరి ఇక్కడ చూసినట్టయితే ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. మరి సువార్తలో మత్తయి సువార్తలో లూకా సువార్తలో చూసినప్పుడు మరి ఒక యవన కాలంలో ఉన్న యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర నమస్కారం చేసి మరి యేసు ప్రభుని అడిగి ఉన్నాడు, పరలోక రాజ్యము ప్రవేశించాలంటే ఏం చేయాలనేసి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆ యవనస్తుడు ధనవంతుడు. మరి ఇక్కడ చూసినట్టయితే మార్కు సువార్తలో చూసినట్టయితే ఈ యవనస్తుడు ధనవంతుడుగా ఉన్నాడు. మరి అతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి యేసు ప్రభుతో మాట్లాడుతున్న ఈ యొక్క మాటలు గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల చాలామంది ఇలాంటి వ్యక్తులుగా ఉంటారు, ధనవంతులుగా ఉంటారు. మరి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వస్తారు, మరి యేసు ప్రభుతో చివరి వరకు ఉండడానికి ఇష్టపడరు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల యవనస్తుడు కూడా మరి పరిగెత్తుకొని ఒక సువార్తలో చూసినప్పుడు పరిగెత్తుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఈ యవనస్తుడు ధనవంతుడుగా ఉండి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుండి, సద్బోధకుడా, నిత్య జీవంకి వారసుడకు నేను ఏమి చేయవలనో ఆయన అడిగాను. పరిగెత్తుకొని వచ్చాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల యేసు ప్రభు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఈ యవనస్తుడు మరి పరిగెత్తుకుంటూ వచ్చి, సద్బోధకుడా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏమి చేయాలని యేసు ప్రభుని అడుగుతా ఉన్నాడు. ఇరుదే కలం ఎంతో మంది యవనస్తులు మరి దేవుని వాక్యం వినడానికి కూడా వారి దగ్గర సమయం లేదు, దేవుని మాటలు వినడానికి కూడా సమయం లేదు. మేము చాలా బిజీ అండి, మేము వాక్యం వినేంత సమయం మాకున్నదా? వాక్యంని మేము కొద్దిసేపు అయినా మేము వినలేము, మాకంత సమయం లేదు అని చాలామంది యవనస్తులు, ఉద్యోగాలు బిజీలో ఉన్నాం మేము అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఈ యవనస్తుడు కూడా ధనవంతుడుగా ఉన్నాడు. మరి పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకాలుండి, సద్బోధకుడా, పరలోక రాజ్యము ప్రవేశించాలంటే ఏమి చేయాలని యేసు ప్రభుని అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఇరుదే కాలం కూడా ఎంతోమంది యవనస్తులలో ఈ ప్రశ్న ఉంటుంది, మేము పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏమి చేయాలని అడిగేవారు చాలామంది ఉంటారు. ఈ యొక్క యవనస్తుడు కూడా ఆ రీతిగానే యేసయ్య దగ్గరకు వచ్చి మరి పరిగెత్తుకుంటూ వచ్చి మరి యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య ఎదుట మోకాలుండి, సద్బోధకుడా, నిత్య జీవం వారసుడుకు నేను ఏమి చేయాలని అడిగి, యేసు నన్ను సత్పురుషుడు అని నువ్వు ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడెక్కడ, మరి ఎవరు కూడా సత్పురుషుడు కాడు అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. మరి సత్పురుషుడుగా నువ్వు ఎలా నన్ను అడుగుతా ఉన్నావు? దేవుడు ఒక్కడే తప్ప సత్పురుషుడు ఎవడూ లేడు అని యేసు ప్రభు అతనికి తెలియజేసి కొన్ని మాటలు అతనితో చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మొదటిగా చెప్తా ఉన్నాడు, నరహత్య చేయకూడదు. మరి నరహత్య చేయకూడదు. అలాగే చూసినట్టయితే వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధపు సాక్ష్యం పలకవద్దు, మోసపూచవద్దు,
నీ తల్లిదండ్రులను సన్మానించుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పారు. ఇరుదే కాలం ఈ మాటలు ఇట్టున్న ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మోషే మరి నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞల గురించి మనకు అక్కడ తెలియజేసి ఉన్నాడు. మరి 10 ఆజ్ఞలు మనము కూడా విన్నాము. ఈ యవనస్తుడు కూడా మరి యొక్క 10 ఆజ్ఞల గురించి మరి యేసు ప్రభు జ్ఞాపకం చేసినప్పుడు మరి యేసు ప్రభు ఏమేమి చేయకూడదో ఇవన్నీ కూడా అతనికి తెలియచేసినప్పుడు ఇవన్నీ కూడా నేను పాటిస్తున్నాను ప్రభు అని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా మరి వాక్యం తెలియజేస్తాను. యేసు ప్రభు చెప్తున్న మాట, నరహత్య చేయకూడదు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసం పూడ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞలన్నీ కూడా నీకు తెలియను కదా అని అతనితో చెప్పు. అందుకు అతడు బోధకుడు కూడా బాల్యం నుండి ఇవన్నీ కూడా అనుసరించి ఉంటినని చెప్పాను. బాల్యం నుండి మనకు సండే స్కూల్లో మరి VBSలో ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మరి చెప్తూ ఉంటారు. టీచర్స్ మనకు బోధిస్తూ ఉంటారు. మరి ఈ యొక్క 24వ తారీఖు నుంచి మరి 30వ తారీఖు కూడా ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరంలో మరి ద వెల్ ఆఫ్ లవ్ విజన్ పరిచర్య ద్వారా వెకేషన్ బైబిల్ స్కూల్ జరిపించబడుతుంది. దయచేసి గమనించండి, దీని గురించి ప్రార్థన చేయండి, VBS గురించి ప్రార్థన చేయండి. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి కూడా చెప్తున్నది ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా నేను ఆచరిస్తున్నాను అనేసి. అంటే చిన్నప్పటి నుంచి అతడు సండే స్కూల్కి వెళ్ళి ఉండొచ్చు, మరి టీచర్స్ బోధించిన బోధ విని ఉండొచ్చు. చాలా సందర్భంలో ఇవన్నీ కూడా మనం చేసినా కానీ పరలోక రాజ్యం వెళుతామా లేదా అనే ఒక ప్రశ్న అందరికీ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ధనము సహాయం చేస్తే లేదా ఎవరికైనా ఎక్కువగా సహాయం చేస్తే మా పాపాలు క్షమించబడతాయి, లేదా ఎవరి పట్లనైనా మంచిగా నేను జీవిస్తున్నాను, ఇవన్నీ కూడా నరహత్య చేస్తలేదు, వివరించలేదు, దొంగతనం చేస్తలేను, ఇవన్నీ కూడా నేను చేస్తలేను కాబట్టి పరలోక రాజ్యము నేను వెళుతానని చాలామంది తలంచుతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యవనస్తుడు కూడా అలాంటి ఆలోచన స్వభావం కలిగి ఉన్నాడు. మరి ఇవన్నిటిని చిన్నప్పటి నుంచి ఆచరిస్తున్నాను, చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా నేను పాటిస్తున్నానని ఆ యవనస్తుడు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు పరలోక రాజ్యము ప్రవేశించాలి అంటే నువ్వు మారు మనసు పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. నీ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేసి యేసు ప్రభుని వెంబడించినప్పుడే నువ్వు నిత్య పరలోక రాజ్యానికి వెళ్తావు. ఈ యవనస్తుడు కూడా మరి చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి ఇవన్నిటిని కూడా నీకు దూరంగా ఉన్నాను ప్రభు అని తెలియజేస్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను చూసినట్టయితే 20వ వచనం, అందుకు అతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ కూడా అనుసరించి ఉంటినని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువై ఉన్నదే. హల్లెలూయా. యేసు ప్రభు అతనిని చూసే, అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నదే. ఇరుదే కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రియ యవనస్తులారా, ప్రియ యవన బిడ్డలారా, ఇరుదే కాలము మీరు కూడా ఇలాంటి తలంపులు కలిగి ఉన్నారేమో. నేను చాలా భక్తిపరంగా ఉన్నాను, చాలా మంచివాన్గా ఉన్నాను, మరి నేను ఇవన్నీ కూడా దూరంగా ఉన్నాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాక్యము సండే స్కూల్ ద్వారా విన్నాను, VBSకి వెళ్ళినాను, ఇవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు అని నువ్వు అనుకోవచ్చు. నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాననేసి యవనస్తుడు కూడా అలాంటి తలంపుతోనే ఉన్నాడేమో. యేసు ప్రభు అతన్ని ప్రేమించి, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకు అతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ కూడా అనుసరించి ఉన్నానంటే నేను చెప్పాను. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నదే. యేసు ప్రభు అతనిని ప్రేమించి ఉంటాడు. ఇరుదే కలవేసే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు. మనలో ఏదైనా కొదవ ఉన్నదేమో, మనం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోతున్నామేమో హృదయ కాలము. ఆ కొదవ ఏంటిది అనగానే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చూసినట్టయితే యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదవ ఉన్న, నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, పరలోకమందు నీకు ధనము కలుగును. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ ధనవంతునితో, ఈ యవనస్తుడైన ధనవంతునితో అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాట చాలా మందికి బాధ కలిగిస్తుంది. ఈ యవనస్తుడికి కూడా ఈ మాట చాలా బాధ కలిగించింది. యేసు ప్రభు చెప్తున్న మాట, నీకు కలిగినవన్నీ కూడా, నీకు ఆస్తుపాస్తులు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అమ్మివేసి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును అనే మాట
యేసు ప్రభు ఆ యవనస్తునికి చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఏం చేశాడంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అతడు మిగిల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయినాడు. ఆస్తిపరుడు, ధనవంతుడుగా ఉన్నాడు. అతడు అక్కడి నుంచి తన ముఖమంతా కూడా వికారంగా దుఃఖముతో వెళ్ళిపోయినాడు. కారణం ఏంటంటే, యేసు ప్రభుని వెంబడించడానికి తన ధనము, తన ఆస్తి అడ్డంగా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటకు చాలామంది అర్థం ఏం చేసుకుంటున్నారంటే, మాకున్న సమస్తంను అమ్మివేసి మేము దేవునితో ఎలా మావన్నీ కూడా అమ్ముకొని దేవునితో మేము వెంబడించాలంటే, మేము ఇంత కష్టపడి సంపాదించుకున్నామే, ఇంత ధనము ఐశ్వర్యం మాకుండగా మేము ఇవన్నీ కూడా అమ్మివేసి దేవునితో వెంబడించలేమని చాలామంది ఈ యవనస్తుని రీతిగానే దుఃఖముతో ముఖమంతా వికారం పెట్టుకొని వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. ఈ మాటకు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అన్నిటికంటే మొదటిగా యేసు ప్రభుకు ప్రాధాన్యత ఇవ్వడము. నీ ధనము, నీ ఐశ్వర్యము, నీ బంగారాలు ఏది ఉన్నా నీ సమయాన్ని యేసుతో గడపడమే చాలా ప్రాముఖ్యమైనది. నీ సమయము అన్నది నీ ధనముతో కూడినదే. నువ్వు ఎన్ని గంటలు నువ్వు సంపాదన గురించి సంపాదిస్తావో ఆ సమయంలో దేవునితో గడపడము, దేవునితో ఉండడము, దేవునికి ప్రత్యేకంగా మొట్టమొదటి స్థానము ఇవ్వడము, అది యేసు ప్రభు ఇక్కడ చెప్పాడు. కానీ యవనస్తుడు అతడు ధనవంతుడిగా ఉన్నాడు కాబట్టి అతడు ముఖమంతా కూడా వికారము చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ప్రియ దేవుని సంఘం, అతడు మిగిలి ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖముతో వెళ్ళిపోయినాడు. దుఃఖముతో, బాధతో వెళ్ళిపోయినాడు. కారణం ఏంటంటే, తన ధనము, తన ఆస్తిని దేవుని కొరకు వెళ్ళకపోతున్నాడు, దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాడు. ఈరోజు ఎంతోమంది యవనస్తులు, మేము ఉద్యోగంలో చాలా బిజీ ఉన్నామండి, మేము సంపాదనలో బిజీ ఉన్నాము, మాకు అసలు సమయమే లేదు, దేవుని వాక్యము ధ్యానించడానికి సమయం లేదు, దేవునితో గడిపే సమయం లేదు, మా గురించి మీరు ప్రార్థన చేయండి చాలా అంటున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ ఇలాంటి యవనస్తుడు ఈ ధనవంతుడైన యవనస్తులాగా చాలామంది వారి జీవితాలు దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు ప్రభు తెలియజేసిన మాట ఇక్కడ కింది భాగంలో జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించిన ఎంతో దుర్భము అని తన శిష్యులతో చెప్పాను. ధనవంతులు దేవుని రాజ్యంలో, ఆస్తిపరులు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలబేసే నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఓ యవన బిడ్డలారా, యవనస్తులారా, తల్లిదండ్రులారా, మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నామో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. యేసు ప్రభు చెప్తున్నమాట, అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించిన ఎంతో దుర్భము అని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో అట్లను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్భరము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆస్తిపరులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యమని యేసు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. అలా అందరూ కాదు, కానీ కొందరు ఆస్తి కొంత ఉన్నా కానీ ఆస్తిని లెక్క చేయకుండా దేవుని వెంబడించేవారు ఉన్నారు. ఎంతోమంది బీదలకు సాయం చేసేవారు ఉన్నారు. తమ ఆస్తిలో మరి సగము బీదలకు ఇచ్చి బీదలకు సాయం చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. వారు యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నాడనే సంగతి వారికి తెలుసు. ఆ ప్రేమను పొందుకున్నవారు, ఆ ప్రేమను ఇతరులకు పంచేవారు కూడా చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట తన శిష్యులతో చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటె సూది బొత్తంలో దూరుట సులభము అని చెప్తా ఉన్నాడు. ధనవంతుని గురించి ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బొత్తంలో దూరుట సులభము. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు
రక్షణ పొందగలవాడని ఆయనని అడిగిరి. యేసు వారిని చూచి, ఇదిగో మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యము కాదా? దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పాను. శిష్యులు ఆశ్చర్యపోయినారు యేసు ప్రభు మాట్లాడిన మాట గురించి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు కంటే, మరి సూది ఇక్కడ చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించకంటే ఒంటె సూది బెత్తంలో దూరుట సులభము, సూది బెత్తంలో దూరడము సులభము అని చెప్తూ, మరి అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనని అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, ఇది కానీ దేవునికి మరి సాధ్యము కాదా? అని దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పాను. ఆ ధనవంతుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వాక్యము తెలుసు, అన్నీ తెలిసిన వ్యక్తే. కానీ యేసయ్య అన్నాడు, నీకు ఒకటి కొద్దిగా ఉన్నదే, అదేంటంటే నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అనేసే. ఆ మాట విన్నప్పుడు ఆ యవనస్తుడు మిక్కిలి దుఃఖముతో బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. కారణం ఏంటంటే ఆస్తి దేవునికి యవనస్తునికి అడ్డంగా ఉన్నదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, మనం రక్షణ పొందుకున్నప్పుడు మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. నీ మొదటి గంట సమయం దేవునికి ఇవ్వాలి. ఇక్కడ యేసు ప్రభు కోరుతున్నది కూడా అదే. నువ్వు లేచినప్పుడు మొదటి గంట సేపు యేసు ప్రభుతో గడపడము. అలాగే నువ్వు ఉద్యోగం ముగించుకొని నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కొద్ది సమయము దేవునితో గడపడము యేసు ప్రభు మనలోంచి కోరుకుంటున్నాడు. యేసు ప్రభుయే కదా మనల్ని దీవించి ఆశీర్వదించి మనం ఆస్తిపరులమైనప్పుడు, ధనవంతులమైనప్పుడు అది దేవుని కృప వలనే. ఈరోజు నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నావు అంటే అది దేవుని కృప, దేవుని ఆశీర్వాదము. దేవుడిని ఉన్నత స్థానంలో యెహోవా యందు భయభక్తుల వారు ఈ రీతిగా ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఆశీర్వదించబడినప్పుడు, దీవించబడినప్పుడు నువ్వు యేసుకు దూరం అవుతున్నావేమో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ధనము దేవుని నుంచి నేను దూరం చేస్తుందేమో. ఆ ధనాన్ని పక్కన పెట్టి దేవుని వైపు చూసి దేవునితో ముందుకు సాగిపో. అప్పుడు నిత్య పరలోక రాజ్యానికి వెళ్తావు. ఇట్టి మాటలను ఉదయకాలము దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. చిన్నపిల్లలను ఆటంకపరచకూడదు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని తెలియజేసావు. ప్రియ దేవి, చిన్న బిడ్డలను ఆశీర్వదించిన దేవానికి వందనములు, స్తోత్రములైనా. అలాగే యవనస్తుడైన ధనవంతుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకొకటి కొదవగా ఉన్నది, నీ ఆస్తులు అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడు ఆ యవనస్తుడు తన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి అతడి మిక్కిలి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నీకు వందనాలు యేసయ్యా. మేము తండ్రి నేను వెంబడించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా యవనస్తులను కాపాడండి నాయన ప్రభా. యవనస్తులకు రక్షణ దయచేయండి యేసయ్యా. మరి ధనము నుంచి వారు బయటికి రావడానికి నీ కృప ద్వారా సాయం చేయి. నీవే నిత్యమైన దేవుడని తెలుసుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన. మా సేవకులను, మా సేవకురాలని కాపాడండి. భారతదేశాన్ని కాపాడండి. ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కాపాడండి నాయన. 24వ తారీఖు నుంచి 30వ తారీఖు జరిగే బీబీఎస్ కార్యక్రమంలో నాయన ప్రభా, చిన్న బిడ్డల బీబీఎస్ నాయన కార్యక్రమంలో సమస్తము మీరే సాయం చేసి దాన్ని దీవించమని తండ్రి, ఈ రోజంతా కూడా మంచి వాతావరణం నీ కృప చేత అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో త్రియేక దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండునుగాక. ఆమెన్.